దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరీ కొద్ది కాలాన్ని ఇచ్చాడు. నిజంగా ఎంతో గొప్ప భాగ్యము. ప్రతి ఉదయమున దేవుని వాక్యమును మనం ధ్యానించుకుంటుంటున్నాం. నిజంగా వాక్యాలను మీరు కూడా ఫాలో అవుతున్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిర్లక్ష్యం చేయవద్దు దేవుని వాక్యం విషయంలో. మరి ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా ప్రతి సంఘ బిడ్డను హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తోటి వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయభిలాషులకు, బంధువులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయాలని ప్రేమపూర్వకం కోరుతున్నాము. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యం ధ్యానించుకుందాం. వాక్యాంశం శ్రద్ధ గలవాడు, శ్రద్ధ లేనివారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే, బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. మరొకసారి చూద్దాం ప్రియులారా. బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఈ లేఖనాలను చాలాసార్లు మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు కూడా మనం వాక్యం విన్నాం ప్రియులారా. ఆయన మరొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ప్రియులారా, మరి బద్ధకం అనేది, సోమరితనం అనేది, లేకపోతే ఈ తిరగడం అనేది సైతాను సంబంధించిన, అపవాది సంబంధించినటువంటి బుద్ధులు బేసిక్గా మనం చూస్తే. ఎందుకంటే సైతానంట అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడంట. వాడు ఎందుకు తిరుగుతాడు? ఎవరైనా దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు జీవిస్తే, దేవుని కొరకు కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని పాడు చేయటానికి తిరుగుతాడు. వాళ్ళ మీద నిందారోపణ చేయటానికి తిరుగుతాడు. కంప్లైంట్ చేయటానికి తిరుగుతాడు. మనం చూసాం ఆల్రెడీ యోబు గురించి కూడా ఏదో ప్లాన్ చేసాడు. కానీ నిమిత్తము దేవుడు ఆయన్ని కాపాడాడు సైతాను ఉచ్చుల నుండి. మరి యోబు తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయినా మరలా తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని విషయంలో, దేవుని పని విషయంలో మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలనేది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రియులారా మనం గమనిద్దాం, చాలామంది కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేసి సంపాదించి మరి చాలా సేవ్ చేసుకుంటున్నారు. అయినా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా, ఒకరికి ఐశ్వర్యం రావాలంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క కనికరం ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఇదే అధ్యాయంలో చెప్తాడు. ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయంలోని 22వ వచనంలో గమనించినట్లయితే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటున్నాడు. చూడండి ప్రియులారా, మనిషి ఎంత కష్టపడచ్చు, హార్డ్ వర్క్ చేయొచ్చు, తన తెలివి అంతా ఉపయోగించవచ్చు. కానీ ఒక మనిషికి దేవుడు ఆశీర్వాదం ద్వారానే ఐశ్వర్యం కలుగుతుంది. అది దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మనం దేవుడి పని ముందు చేయాలని అర్థమవుతుంది. దేవుడి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని అర్థమవుతుంది. దేవుని పని విషయంలో మనం అలర్ట్గా, చురుగ్గా ఉండాలని అర్థమవుతుంది. ప్రియులారా, చూడండి బైబిల్లో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? కష్టపడి పనిచేసే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఉదాహరణ, నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహును పిలవటానికి పూర్వం నోవాహు వ్యవసాయం చేసేవాడంట. అంతేకాదు, మరి దావీదును చూస్తాం. దావీదుని రాజుగా అభిషేకించకపోయే ముందు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, మనం చూస్తాం. అంతేకాదు ప్రియులారా, మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే తన మామ అయినటువంటి మరి ఇత్రో దగ్గర అక్కడ మిద్యాను దేశంలో గొర్రెలు మేపుతా ఉన్నాడు. సో అప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. సో వీళ్ళందరూ ఎవరు కూడా ఖాళీ ఉన్నారా? చూడండి, ఎలీషా ఏం చేస్తున్నాడు? 12 మరి అరకలతో వ్యవసాయం చేస్తున్నాడు. ఎలీషా కూడా 12 జతల ఎడ్లు ఉన్నాయి. సో అప్పుడు దేవుడు పిలుచుకున్నాడు పని చేస్తున్నప్పుడు. సోమరులను పిలుచుకోవాలా దేవుడు? కష్టపడేవారిని దేవుడు పిలుచుకుంటాడు. కాబట్టి మరి మనం కష్టం చేయాలి అని అంటున్నాడు. అందుకని ఈ సోమరుల గురించి చెప్తూ సామెతల గ్రంథంలో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, మరి చీమలు ఎంత చురుగ్గా ఉంటాయండి. చూడండి, చీమలు చాలా చురుగ్గా ఉంటాయి. అవి మరి కూర్చుకుంటాయి ఆహారం వాటి కొరకు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం కూడా చురుగ్గా ఉండాలి. మరి యేసయ్యను మనం చూసినట్టే మరి సృష్టిని ఆయన కలుగు చేశాడు కదా. మరి అంతేకాదు, ఆయన మరి సంఘాలు కడతా ఉన్నాడు. ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువారేమో కునుకును నిద్రపోని దేవుడని లేఖనం తెలియజేస్తూ ఉంది. అంటే ఆయన ఎంత చురుగ్గా ఉన్నాడో ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా.
అంతేకాదు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామండి, మన ప్రతి ప్రార్థన వింటున్నాడా లేదా దేవుడు? మన ప్రతి సమస్యను తొలగిస్తున్నాడా లేదా? ప్రతి ప్రమాద పరిస్థితిని తప్పిస్తున్నాడా లేదా? కాబట్టి దేవుడు చురుగ్గా ఉన్నాడా లేకపోతే సోమరిగా ఉన్నాడా? కాబట్టి సోమరిగా ఉండేవాడేమో దుష్టుని సంబంధి, ప్రియులారా చూడండి, చురుగ్గా ఉండేవాడు దేవుని సంబంధి. అందుకనే బైబిల్లో ఉంది, చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యమని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అంతేకాదు, ఇర్మియా అంటాడు, దేవుని పని విషయంలో అశ్రద్ధగా ఎవడైతే ఉంటాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడని లేఖనం తెలియజేస్తుంది. యెషయా గ్రంథంలో కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పని విషయంలో మనం అశ్రద్ధ ఉండకూడదు, దేని విషయంలో కూడా అశ్రద్ధ ఉండకూడదు. శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని లేఖనంలో తెలియజేయబడతా ఉంది. ప్రియులారా, బద్ధకంగా పనిచేయవాడు ఎట్లా అవుతుందంట? దరిద్రుడు అవుతాడు. అంతేకాదండి, శ్రద్ధగా ఉండేవాడు 12వ అధ్యాయం 24వ వచనం అంటాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను అని అంటున్నాడు. ఏమండి, శ్రద్ధ కలిగిన వాడు అంటే ఏలుతాడు, ప్రజల్ని ఏలేవాడుగా ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్గా ఉంటాడు, గొప్ప అధికారిగా ఉంటాడు. ఎవరు? శ్రద్ధ కలిగిన వాడే అది. అంతేకాదు, సామెతల గ్రంథం 13:4 వచ్చిన వాళ్ళు అంటాడు, శ్రద్ధ గలవాని ప్రాణం పుష్టిగా ఉండును అంటున్నాడు. మరి సోమరైతే ఆశపండు కానీ వాని ప్రాణానికి ఏమి కూడా దొరకదు అని అంటున్నాడు. వాడు ప్లాన్ చేస్తాడు, అవి చేయాలి అంటాడు, కానీ పనిలోకి వచ్చేసరికి చురుకుదనంగా ఉండాలి. ఆలోచనని బట్టి మనము పని కార్యసాధకం చేయాలి, అప్పుడే అది జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఏం చేయాలంటున్నాడు దేవుడు? చురుగ్గా ఉండాలి, దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకనే మొట్టమొదటి ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతకినప్పుడే తర్వాత అవన్నీ కూడా మాకు అనుకరించబడతాయి. ఓకే, ఈ లోకంలో నువ్వు కష్టపడవచ్చు, హార్డ్ వర్క్ చేయొచ్చండి. వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? వీళ్ళు కష్టపడతారు, హార్డ్ వర్క్ చేస్తారు, కానీ దేవుని గురించి పట్టించుకోరు, దేవుని గురించి ఆలోచించరు. వాళ్ళ విషయం ఏం చెప్తున్నాడు? అది వ్యర్థమే అంటున్నాడు. చాలా రాత్రి ఎంత పండుకొనుచు కష్టార్జిత ఆహారం తినుచుండట వ్యర్థమే అంటున్నాడు. కానీ తన ప్రియులు నిద్రించుండగా వారికి ఇస్తున్నాడు అంటున్నాడు. ఏంది? వాడు దేవుని పని విషయంలో తన ప్రియులు శ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని పని విషయంలో చురుకు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుని పని విషయంలో మనము వేగిరవంతంగా చేయాలి, చురుగ్గా ఇది నా పని అని మరి చెయ్యాలి. తండ్రి పొలం, అది తండ్రి పొలంలో మనం పని చేయాలి. మనకు ఎవరో వచ్చి చెప్పనక్కర్లేదు, ఎవరో వచ్చి చేపించేది ఏంటి? జీతగాడు చేస్తాడు అట్లా ఎవరో చెప్తే. కానీ తనంతటికి తాను వెళ్ళి ఇది తండ్రి పొలము, ఇది నా తండ్రి పొలం, నేను చేయాలి అని శ్రద్ధ తీసుకునేది ఏంటంటే అది యజమానుడి యొక్క కొడుకు వారసుడికి ఉండే లక్షణం. అది మన వారసులమైతే నిజంగా కష్టించి పనిచేసి ప్రభు పని చేద్దాం, ప్రభు రాజ్యం విస్తరింపజేద్దాం, నశించిపోయే ఆత్మల గురించి ప్రార్థన చేద్దాం, అనేక మందికి స్వార్థను చెప్పి అనేక మందిని ప్రభు వద్దకు నడిపిద్దాం, బద్ధకాన్ని విడిచిపెడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు, బద్ధకం పనిచేవాడు దరిద్రుడు లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రభువనయ్యా, మీ పని విషయంలో బద్ధకం వద్దు, మీ పని విషయంలో ముందుకు చురుగ్గా కొనసాగాలంటే మనసును మాకు దయచేయండి. బలహీనలు బలపరచండి ప్రభా. మీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని తండ్రి, ఎన్ని ఆశీర్వాదాలు మీరు మాకు ఉంచారు ప్రభు, మీకు వందనాలు. ఏలుబడి చేస్తారని వాని పానం పుష్టిగా ఉంటుంది అంటున్నాడు. అంతేకాదు వానికి ఆశీర్వాదం కలుగుతుంది అంటున్నారు ప్రభు, మీకు వందనాలు. స్తోత్రం. భక్తులు వారు ఏదో ఒక పని చేస్తా ఉన్నప్పుడు వారిని పిలుచుకున్నారు, గొప్ప మరి పని చేశారు, తద్వారా మీకు మీద వద్ద గొప్ప ప్రతిఫలం పొందుకున్నారు. కాబట్టి నాయన మీరు చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున వారికి జీతం ఇస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి అది నా దగ్గర ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి నాయన నీ పని విషయంలో మేము శ్రద్ధ కలిగి పని చేస్తేనే మాకు జీతం దొరుకుతుంది. కానీ ప్రభు, ఈ లోకంలో హార్డ్ వర్క్ చేయొద్దు, కొన్ని వేలు వందల లక్షలు మేము కూర్చుకోవచ్చు, దానివల్ల మాకు ఫలితం శూన్యం. కానీ మీ పని చేస్తే ఫలితం ఉంటుంది, మీ పనిలో మేము చురుగ్గా ఉంటే ఫలితం ఉంటుంది. అలాంటి పనివారిగా మమ్మల్ని తీర్చిదిద్ది మమ్మల్ని ఆశ్రయించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారు. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.